అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం వ్యక్తిత్వ వికాసం జరగాలి అంటే ఏం చేస్తే జరుగుతుందన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఏ మనిషి అయినా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలన్నా, సమాజంలో గుర్తింపు సంపాదించాలన్నా, తను అనుకున్నటువంటి పనిని పూర్తి చేయాలన్నా, లక్ష్యాన్ని చేరుకోవాలన్నా ఆ వ్యక్తిత్వం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. అయితే ఈ వ్యక్తిత్వం వికసించాలి అంటే అభివృద్ధి చెందాలి, వృద్ధి చెందాలి. అంటే ఉన్నటువంటి వ్యక్తిత్వానికి యాడింగ్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, ఎదురవుతున్నటువంటి సమస్యలకి అనుగుణంగా తన లక్ష్యాలు ఏదైతే నిర్దేశించుకున్నాడో లక్ష్యాలను చేరుకోవటానికి అనుగుణంగా తన వ్యక్తిత్వాన్ని వికసింప చేసుకోవటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఏ మనిషి అయినా ఈ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన కొన్ని టిప్స్ని కనుక తెలుసుకోగలిగితే, మార్గాలను కనుక తెలుసుకోగలిగితే ఖచ్చితంగా తను కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తయారవుతాడు. తన వ్యక్తిత్వాన్ని నిరంతరం అభివృద్ధి పరుచుకునేటువంటి క్రమంలో ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఏ వ్యక్తి అయినా పవర్ఫుల్ పర్సన్గా తయారవ్వాలని అంటే తను చేస్తున్నటువంటి పని పట్ల పూర్తి శ్రద్ధను పెట్టి పనిచేయడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. మనందరం అనుకుంటూ ఉంటాం, ఏదైనా ఒక లక్ష్యాన్ని చేరుకోవాలని అంటే ఎవరో ఒకరు ముందుకు తోయాలని, ప్రోత్సహించాలని, సలహాలు సూచనలు ఇవ్వాలని, బ్యాక్ బోన్గా నిలబడాలని ఇవన్నీ అనుకుంటూ ఉంటాం. కానీ నువ్వు చేస్తున్నటువంటి పని పట్ల నీకు శ్రద్ధ ఉండి నిరంతరం దాని గురించి ఆలోచించి ప్రయత్నం చేస్తూ ఉంటే నేను ఎవరూ నెట్టాల్సిన అవసరం లేదు. నీ లక్ష్యమే నిన్ను లాక్కుండా ముందు తీసుకుపోయేటువంటి అవకాశం అనేది ఉండదు. అందుకని నువ్వు చేస్తున్నటువంటి పని పట్ల పూర్తిగా శ్రద్ధతో పనిచేయడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. కానీ మనం అందరం కూడా ఏం చేస్తామనంటే ఏదైనా పని చేయాలని అంటే బద్ధకం, వాయిదా వేసేటటువంటి తత్వం, చేద్దాంలే చూద్దాంలే అనేటువంటి ఆలోచన ధోరణి వల్ల మనం అనుకున్నటువంటి పనిని అనుకున్నటువంటి సమయాన్ని పూర్తి చేయలేం. నువ్వు ఒక పవర్ఫుల్ పర్సన్గా తయారవ్వాలని అంటే ఈ వాయిదా వేసేటటువంటి లక్షణాన్ని నువ్వు ఖచ్చితంగా విడిచిపెట్టాలి. నీ వ్యక్తిత్వం అనేది చాలా ప్రతిబింబించేటటువంటి అంశం. నువ్వు సకాలంలో పనిచేస్తూ ఉంటే, క్రమశిక్షణతో ఉంటే, ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తూ ఉంటే నేను ఒక చాలా గొప్ప వ్యక్తిగా ఈ సమాజం కీర్తించేటటువంటి అవకాశం అనేది ఉంది. నిజంగా ఒక విషయం ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే గొప్ప వ్యక్తిగా కీర్తించబడినటువంటి ఒక మనిషి ఎలా ఉండాలో, తన సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో అలా చేసుకుంటే ఆ వ్యక్తి గొప్ప వ్యక్తి అయిపోతాడు. అద్భుతాలు ఏం చేసేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ప్రస్తుత సమాజంలో ఏంటంటే ఆ సమయం విలువ తెలియకపోవటం, ఎప్పుడు ఏం పని చేయాలో తెలియకపోవటం, సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవటం, తనలో ఉన్నటువంటి అవలక్షణాలన్నింటినీ కంట్రోల్ చేసుకోలేకపోవటం వల్లే మనం వెనకబడిపోతున్నాం తప్పించి మనం ఏమీ అద్భుతాలు చేసేయాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. అందుకని వాయిదా వేసేటటువంటి లక్షణాలు ఏమైనా ఉంటే నీ పక్కకు నెట్టేసేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే నువ్వు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా తయారవ్వాలని అంటే నీ గురించి నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయి. నీలో ఉన్నటువంటి బలాల్ని నువ్వు ఐడెంటిఫై చేసుకో, నీలో ఉన్నటువంటి బలహీనతలు ఐడెంటిఫై చేసుకో. నీ బలాల్ని, నీ నైపుణ్యాల్ని నువ్వు మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ప్రోత్సహించుకో, దాన్ని గుర్తించు, సెలబ్రేట్ చేసుకో. నీ దగ్గర ఉన్నటువంటి ఆ గొప్పతనానికి, నీ దగ్గర ఉన్నటువంటి నైపుణ్యానికి అది నీకు చాలా స్ఫూర్తినిస్తుంది. ముందుకు తీసుకెళ్ళడానికి చాలా అవకాశం అనేది ఉంటుంది. అలాగే మనిషి ఎప్పుడు కూడా నీతో నువ్వు మాట్లాడుకునేటప్పుడు పాజిటివ్గా మాట్లాడుకోవడం అలవాటు చేసుకో. అంతేగాని ప్రతిదీ కూడా ప్రతికూలంగా ఆలోచించుకుంటూ ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేనటువంటి ఆలోచన ద్వారా మనిషికి ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు. అలాగే మనిషి ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి దగ్గర చులకనైపోయేటటువంటి ప్రవర్తన ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. మనందరం కూడా అనుకుంటాం ఎదుటి వాళ్ళని మెప్పించేస్తే మనం చాలా మంచి మనుషులు అయిపోతామని. అంటే ప్రతిదానికి వాళ్ళకి ఏదంటే అది తలాడించేసేటటువంటి తత్వం. నువ్వు తప్పు చేయకపోయినా అనవసరంగా సారీలు చెప్పేటటువంటి నైజం, ఇది సరైనది కాదు. నువ్వు పర్ఫెక్ట్గా ఉండు. ఎదుటి వాళ్ళని గౌరవించడం అంటే వాళ్ళు ఏం చెప్పేస్తే అది వినేయడం కాదు, ఏది చెప్పేస్తే దానికి ఒక్కట్టడం కాదు. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. అంటే ఏదైనా నేను మాట్లాడితే ఏదైనా అనుకుంటారేమో అనేటువంటి భావంతో ఎదుటి వాళ్ళు చెప్పింది నచ్చకపోయినా సరే దానికి యాక్సెప్ట్ చేసేసి నువ్వు ఇది చేస్తున్నటువంటి చిన్న చిన్న తప్పులకి ఎవరైనా బాధపడతారనుకున్నప్పుడు వెంటనే సారీలు చెప్పేసి నీ యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వే దిగజార్చుకునేటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అలాగే ఎక్కడ ఏది అవసరమైతే అక్కడ మాట్లాడడానికి కూడా మనం ధైర్యంగా ఉండాలి. చాలామంది ఏంటంటే మనసులో భావాలు ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి, వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి భయపడతారు, అసలు బయటకు మాట్లాడరు. ఎందుకంటే ఎందుకులే అనవసరం కదా, నిజంగా మౌనంగా ఉంటే పోతుంది, ఏ ఇబ్బంది ఉండదు, ఏ గొడవ రాదు అనేటువంటి ధోరణితో కొంతమంది ఉంటారు. మౌనం అనేది మంచి ఆయుధమే, కానీ అన్ని సందర్భాల్లోనూ అది పనికిరాదు. మాట్లాడాల్సిన చోట మాట్లాడకపోతే
అది నువ్వు సరైనటువంటి వ్యక్తిత్వం లేని మనిషి అయిపోతావు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాల్సిందే, ఎక్కడ నీ వాదనను వినిపించాలో అక్కడ వినిపించాల్సిందే. సో నువ్వు బలమైనటువంటి వ్యక్తిగా తయారవ్వాలి అని అంటే ఖచ్చితంగా మాట్లాడాల్సిన చోట మాట్లాడడం అనేది చాలా ప్రధానమైన అంశం. అది అలవాటు చేసుకో. అలాగే నిన్ను నువ్వు ప్రోత్సహించుకునేటువంటి పని నిరంతరం జరుగుతూ ఉండాలి. నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం ఎక్కడ విజయం సాధించినా, నువ్వు అనుకున్నటువంటి పనిలో పురోగతి కనిపించినప్పుడు నిన్ను నువ్వు అప్రిషియేట్ చేసుకో, సెలబ్రేట్ చేసుకో, ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకో. అది చేసేటటువంటి పనికి మరింత స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకెళ్ళడానికి అనేది ఒక అవకాశంగా ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. ఏం మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలుసుకోవాలి. ఏది మాట్లాడాలో పర్వాలేదు, కానీ ఏది మాట్లాడకూడదో తెలుసుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఏ మనిషి అయినా సరే ఏమీ చేయకపోయినా తను ముందుకెళ్తూ ఉంటాడు. అంటే ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళడం. మనం అన్నీ కూడా కావాలని నేర్చుకున్నటువంటి అంశాలు కాదు, చిన్నతనం నుంచి కూడా. కొన్ని చూసి, కొన్ని తనంతటా అవి నేర్చుకోవడం, కొన్ని వయసురీత్యా నేర్చుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఒక మనిషి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషిగా తయారవ్వాలంటే కొంచెం కృషి చేయాలి, కొంచెం ప్రాక్టీస్ చేయాలి, కొన్ని లక్షణాలను అలవాటు చేసుకోవాలి. మాట్లాడేటువంటి తీరు, ప్రవర్తించేటటువంటి తీరు, బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి అంశాలు. ఏదైనా సరే ఒక మనిషి వ్యక్తిత్వం వికసింపజేయాలి అని అంటే నీతిగా నిజాయితీగా ఉండటం చాలా ప్రధానమైనటువంటి అంశం. నీ పట్ల ముందు నువ్వు నీతిగా నిజాయితీగా ఉండడం కూడా నేర్చుకోవాలి. అంటే నీలో ఏదైనా లోపం ఉంటే దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే, దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయాల్సిందే. కానీ నువ్వు కూడా మోసం చేసుకుంటే ఇక నిన్ను ఎవరు కూడా బాగు చేయడానికి అవకాశం కూడా లేదు. అందుకని నీతిగా నిజాయితీగా ఉండటం, మంచి పనులు చేస్తూ ఉండటం, మంచి వ్యక్తిగా ఉండటం, మంచి ఆలోచనలు చేయటం, ఎవరైనా విజయం సాధిస్తే వాళ్ళని కంగ్రాచులేషన్స్ చెప్పటం, ఎవరైనా బాధల్లో ఉంటే వాళ్ళని ఓదార్చేటటువంటి తత్వం, ఇవన్నీ చాలా ప్రధానమైన అంశాలు. మనిషిని పతనానికి తీసుకెళ్ళిపోయేది ఈర్ష్య, అసూయ, ద్వేషం. ఈ మూడు ఎట్టి పరిస్థితుల్లోనూ మన దరికి చేరకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ బాగుండాలనేటువంటి ఆలోచనతో మనం ఉండాలి, కానీ నేను మాత్రమే బాగుండాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి మంచి వ్యక్తిగా సమాజం గుర్తించదు. అందరినీ అంటే నువ్వు ఎదుగుతూ ఉంటే మరొకరిని చేయందించి ముందుకు తీసుకెళ్లేటువంటి తత్వం నీ దగ్గర ఉండాలి. గొప్ప లీడర్ ఎవరవుతారనంటే నీతో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఎదగనిచ్చేటటువంటి అవకాశం నువ్వు ఇచ్చినప్పుడు, చేయందించి ముందుకు తీసుకెళ్ళినప్పుడే నువ్వు గొప్ప నాయకుడు అవుతావు. ఆ విధమైనటువంటి మనస్తత్వాలు మన దగ్గర ఉండాలి. నిజంగా అందరూ బాగుంటే మన అందరం కూడా బాగుంటాం. మనలో నీతో ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరు బాగుండకపోయినా నువ్వు ఎంత బాగున్నా కూడా దానివల్ల ఉపయోగం లేదు. వాళ్ళని నీ మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అది నీకు సంతోషాన్ని ఇవ్వదు, ఆనందాన్ని ఇవ్వదు. కాబట్టి నువ్వు ఒక పవర్ఫుల్ పర్సన్గా తయారవ్వాలంటే, నీ వ్యక్తిత్వం వికసించాలని అంటే కొంచెం ఆలోచన ధోరణిలో మార్పు రావాలి. ప్రతిదాన్ని క్షుణ్ణంగా తెలుసుకోగలగాలి. పరిశీలన దృష్టి అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. అవగాహన జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఏదైనా ఒక సంఘటన జరుగుతుంటే ఎందుకు అలా జరిగింది అనేటువంటి అవగాహన మనకు చాలా ప్రధానమైన అంశం. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పూర్తిగా విశ్లేషించేటటువంటి తత్వం, అంటే అన్ని కోణాల్లోనూ మనం అనలైజ్ చేయగలగాలి. ఆ సమస్యకి పరిష్కారాన్ని అన్వేషించుకోగలగాలి. దాన్ని ఏ రకంగా ఛేదించాలో ప్రణాళికలు రూపకల్పన చేసుకోగలగాలి. నిరంతరం నేర్చుకునేటువంటి ఒక విద్యార్థిగా ఉండాల్సిందే. ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా తయారవ్వాలంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నువ్వు కూడా మారాలి అని అంటే అన్నిటినీ అబ్జర్వ్ చేయాలి, తెలియనటువంటి విషయాల్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకని నువ్వు నీ వ్యక్తిత్వం బాగుండాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు కష్టపడాలి. ఈ లక్షణాలన్నింటినీ నువ్వు అలవాటు చేసుకోవాలి. ఈ వ్యక్తిత్వం వికసింపజేసుకోవాలి మనం. కానీ చాలామంది ఏం చేస్తామనంటే నాకు అన్నీ తెలుసు అనేటువంటి ధోరణితో ఉంటాం. అహంకారం అనేది చాలా ప్రధానమైనటువంటిది. డబ్బు సంపాదిస్తానో, ఒక ఉద్యోగం వచ్చేస్తానో, ఒక అధికారం వచ్చేస్తానో, ఎవరిని లెక్క చేయని తనం, లేదా ఎవరైనా ఏదైనా చెప్తూ ఉంటే అదన్నీ నాకు తెలుసు అనేటువంటి ధోరణితో ప్రవర్తించడం, ఈ అహంకారం చాలా పతనాన్ని తీసుకెళ్ళిపోతుంది. మనిషి ఎంత ఎదిగినా ఒదుగుతూ ఉండాలి, ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. స్థితప్రజ్ఞత అనేది చాలా ప్రధానమైన అంశం. ఏదైనా సంఘటన జరిగినప్పుడు దాన్ని తట్టుకొని ఓపికతో, సహనంతో ఉండడం అనేది చాలా ప్రధానమైన అంశం. అది ఎంతో శాశ్వతంగా ఉండదు, వెంటనే పోతుంది. జీవితమే శాశ్వతం కాదు, సమస్యలు ఏమాత్రం శాశ్వతంగా ఉంటాయి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు. కానీ ఓపిక, సహనం అనేది నువ్వు అలవాటు చేసుకుంటే నీ వ్యక్తిత్వం వికసించడానికి చాలా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, ఒక స్టూడెంట్ అయినా, ఒక మధ్య వయసు వాడివైనా, నువ్వు పెద్దవాడివైనా, ఎవరైనా సరే మన వ్యక్తిత్వాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. దాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి క్రమంలో నువ్వు మరింత ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులను కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకో. నువ్వు ఎవరితో ఉంటున్నావు, ఎవరు నీతో ఉంటున్నారు, ఇది కూడా చాలా ప్రధానమైన అంశం. నేను ప్రోత్సహించే వాళ్ళతో ఉండు. నిన్ను వెనక్కి నెట్టేటటువంటి వ్యక్తులతో నువ్వు ఉంటే మరింత వెనక్కి వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది.
మంచి వ్యక్తులతో సహవాసం, మంచి పనులు చేయటం, ఇవన్నీ చాలా ప్రధానమైన అంశం. ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళని ఆదుకునేటువంటి లక్షణం చాలా గొప్ప లక్షణం. అందులో మరి అనుమానం లేదు. అంతేగాని వాడు ఎదిగిపోతాడనేటువంటి ధోరణి ఎట్టి పరిస్థితుల్లో మన మనసులో రావడానికి వీల్లేదు. అలాంటి ధోరణి వస్తే అది నీ వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి. మీరు కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తయారవ్వాలని అంటే మన వ్యక్తిత్వాన్ని మనం వికసింపజేసుకోవాలి. స్కిల్స్ని అభివృద్ధి పరుచుకోవాలి. తెలియనటువంటి విషయాలు తెలుసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం అనేది నేర్చుకోవాలి. నీ మీద నీకు విశ్వాసం, నీ మీద నీకు నమ్మకం, నీ నైపుణ్యాల మీద నీకు పూర్తి నమ్మకం, విశ్వాసం, పాజిటివ్గా ఆలోచించగలగటం, ఇవన్నీ మన చాలా ప్రధానమైనటువంటి అంశాలు. వీటన్నిటిని కూడా మీరు మీ జీవితంలో అలవాటు చేసుకొని ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తయారవుతారని ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.